ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడులో మరణించిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ వదిలిన వీడియో బయటపడిన ఉదయం భారత నిఘా వర్గాలకు పెద్ద అల్లకల్లోలం ఎదురైంది. పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారతదేశంపై మరో ఫిదాయిన్ దాడిని సిద్ధమైనట్లు కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈసారి దాడి కేవలం రెగ్యులర్ ఉగ్రవాదులతో కాకుండా జైష్ ప్రత్యేకంగా నిర్మించిన మహిళా ఉగ్ర విభాగంతో జరగబోతోందని తెలిసి నిఘా వర్గాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. 2019లో పహల్గాం దాడికి భారత సైన్యం చేసిన ప్రతీకార చర్య ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లోని బహవల్పూర్లో జైషీ శిబిరాలు దాదాపు ధ్వంసమయ్యాయి. దాడి తర్వాత మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ ఆధ్వర్యంలో జైషే జమాత్ ఉల్ ముమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని నిర్మించింది. ఎర్రకోట దాడి నిందితురాలిగా వెలుగులోకి వచ్చిన డాక్టర్ షాహినా సయీద్ కోడ్ నేమ్ మేడం సర్జన్ గా తేలింది. ఆమె మహిళా విభాగంలో కీలక సభ్యురాలుగా భావిస్తున్నారు. పేలుడుకు ముందు తీవ్రవాద దాడులకు ఆమె ఆర్థిక సాయం అందించారని ఖచ్చితమైన సమాచారం నిఘాకు ఉంది. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. One of the ఎర్రకోట దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన మరో కీలక విషయం విస్తుగొలుపుతోంది. జైషే నేతృత్వం పాకిస్తాన్ యాప్ సదాపే సహా పలు డిజిటల్ మార్గాల్లో డొనేషన్లు సేకరిస్తోంది. ఒక ముజాహిద్ కి శీతాకాలపు కిట్ ఇస్తే దాతను కూడా జిహాదీగా పరిగణిస్తామన్న ప్రచారంతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతోంది జైషే మహమ్మద్. ఈ కిట్ కోసం 20,000 పాకిస్తానీ రూపాయలను వారు వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు మన కరెన్సీలో 6,400. ఈ డబ్బుతో బూట్లు, ఉన్ని సాక్స్, పరుపులు, టెంట్లు వంటి వస్తువులు కొనుగోలు చేసి ఉగ్రవాదులకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే టెర్రర్, డాక్టర్ లాంటి వారికి డబ్బు వెంటనే చేరేలా డిజిటల్ నెట్వర్క్ ను విస్తరిస్తున్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, డాక్టర్ సర్జన్ ఈ పేరు గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఎందుకు డాక్టర్ సర్జన్ చెప్పాను అంటే ఈమెకే లింకులన్నీ కూడా ఉగ్రవాదులతో ఉన్నటువంటి లింకులకు ఆ ఉగ్రవాదులు ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు ఏది అంటే డాక్టర్ సర్జన్. అంటే డాక్టర్ సర్జన్ అని పెట్టుకోవడం, అదే నేమ్తోనే మొబైల్లో కూడా సేవ్ చేసుకున్నారు. ఎవరు ఏంటి అనే డీటెయిల్లోకి వెళ్తే ఈ పేర్లు కూడా ఒకసారి మనం గమనిస్తే ఒక ఉగ్రవాద మహిళా విభాగానికి సంబంధించినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో జైషే జమాత్ ఉల్ ముమినాత్ పేరుతో మహిళా విభాగాన్ని అయితే ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినటువంటి దాన్ని షాహినా ఎవరైతే ఉన్నారో ఆమె మొత్తం అంతటి కూడా ఈ మహిళా విభాగాన్ని ఆపరేట్ చేస్తుంది. వన్స్ వచ్చింది కదా, అలా ఆపరేట్ చేసేటటువంటి ఆ కిలాడి ఎవరైతే ఉన్నారో లేడీ, ఆమెకి డాక్టర్ సర్జన్తో పరిచయాలు కూడా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఎవరో కాదు, డాక్టర్ సర్జన్ అంటే ఎవరో కాదు, ఉగ్రవాదులకు అంతటికీ కూడా రీసెంట్గా జరిగినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో సంబంధాలు ఉన్నటువంటి ఆమె ఈ డాక్టర్. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా బాంబ్ బ్లాస్ట్ తర్వాత డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతను రిలీజ్ చేసినటువంటి వీడియో, ఆ వీడియో తర్వాత ఢిల్లీ పోలీసులకు ఇంకా అనేక కీలకమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చాయి. వీళ్ళు ఎలా ఈ ఆపరేషన్ అంతా కూడా ఎలా చేసేవారంటే ఒకటే, ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్లోకి ఆత్మాహుతి చేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యక్తిని రెడీ చేయడం. కానీ ఈసారి అలా కాదు. ఇన్ని రోజుల పాటు మేల్ ఆత్మాహుతి టెర్రరిస్టులు మాత్రమే చూసాం. కానీ ద ఫస్ట్ టైం భారతదేశంలో మహిళా టెర్రరిస్టులను, అందులోనూ మహిళా ఆత్మాహుతి చేసుకునేటటువంటి, అంటే తమంతట తాము భారీ పెళ్ళిళ్ళు జరిపి ఆత్మాహుతి చేసుకునే విధంగా వాళ్ళ మైండ్ సెట్ను తయారు చేశారు. నిజంగా చాలా భయంకరమైనటువంటి ఇది. ఆ టీములతోనే, అంటే ఆ మహిళా ఉగ్రవాదుల టీములతోనే అత్యంత భయంకరమైనటువంటి బ్లాస్ట్లకు ప్లాన్ చేసింది ఈ మొత్తం జైషే మహమ్మద్ సంస్థ. సో జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ ఎవరైతే ఉన్నారో
దానికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కటి కూడా వివరాలు అన్నీ ఆరా తీసినప్పుడు వీళ్ళు కిట్ల రూపంలో అంటే ఏదైనా సరే కొంత నిధులు ఇవ్వాలి అనుకుంటే శీతాకాలానికి సంబంధించినటువంటి నిధుల సేకరణ లేకపోతే వేసవి కాలానికి సంబంధించినటువంటి ఆ నిధుల సేకరణ ఇలా కాలానుగుణంగా కూడా ఎవరైతే తాముకు డబ్బులు ఇస్తారో అంటే సుమారుగా అది ఎంతనే కావచ్చు, వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, ఎంతనే కావచ్చు, ఇచ్చేటటువంటి వారందరూ కూడా పూర్తిగా కూడా ఉగ్రవాదుల సానుభూతి పరులు అంటే ఉగ్రవాదులకు వాళ్ళు కూడా ఒక ఉగ్రవాదిగా లాగానే భావించడము, మాకింత డబ్బులు ఇస్తే మేము కూడా ఉగ్రవాదులుగా మిమ్మల్ని కూడా గుర్తిస్తాము అనే విధంగా కూడా వాళ్ళ నిధుల సేకరణ ఇన్ని రోజుల పాటు సాగింది. అది ఒకవైపు సాగుతూ ఉండగానే వీళ్ళు మరో కొంత కీలకమైనటువంటి ప్లాన్లు కూడా చేశారు. ఏదైతే ఆత్మాహుతులకు పాల్పడడానికి అంటే ఆత్మాహుతి దాడులకు ఏదైతే పాల్పడాలి అనుకున్నారో వాళ్లకు ప్రత్యేకంగా కూడా శిక్షణ ఇవ్వడం, అందులోనూ మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకు శిక్షణ ఇవ్వడం దానికి కావాల్సినటువంటి ప్రాంతాలను కూడా భారతదేశంలోనే ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మొత్తం టీంలన్నింటి కూడా ప్రస్తుతం ఢిల్లీ ఎన్ఐఏ టీం కూడా గుర్తించింది, సోదాలన్నీ కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ తయారు చేసినటువంటి ఆ మహిళా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టిల్ అలైవ్ ఇన్ ఇండియా. సో ఇక వాళ్ళని పట్టుకునే పనిలో పడ్డారు. వారి దగ్గర ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. వాటన్నిటికీ సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది. ఈ ఎంక్వైరీలో ఇంకా రానున్న రోజుల్లో ఎవరెవరు పట్టుబడబోతున్నారని చూడాలి. భారీ ప్లాన్లు అంటే భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి బాంబ్ బ్లాస్ట్ జరపాలి అనుకున్నటువంటి ఈ ఉగ్రవాద ముఠా ప్లాన్లను అయితే ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ టీం బయట పెట్టింది, పట్టుకునింది, అరెస్ట్ చేసింది, జైలు కూడా పంపించిందని చెప్పచ్చు. రైట్ మధు, అలాగే ఇలాంటి దాడులకి బేసిక్గా మగవారిని చూస్ చేసుకుంటారు. సో ఇక మీదట కూడా ఆడవాళ్ళని మెయిన్గా పెట్టుకొని ఇలాంటి దాడులు ఇక మీదట చేసే అవకాశం ఉందంటారా? పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఇక మీదట ఇంకా అత్యంత అలర్ట్గా ఉండే అవకాశం ఉందంటారా? అంటే బేసిక్గా ఎలా ఉంటుంది అనుకుంటే ఉగ్రవాది ఇది చెప్తాను, టెర్రరిస్ట్ అంటారు. సో ఉగ్రవాది అని ఏదైతే పదం ఉందో ఆ పదం చెప్పగానే ఖచ్చితంగా మేల్ అనేది గుర్తొస్తుంది. అంటే పలానా ఉగ్రవాదులు పలానా చోట దాడి చేశారు అనేటటువంటి మైండ్ సెట్ వస్తుంది. కానీ ఈసారి అలా కాదు, ఉమెన్ టెర్రరిస్ట్ అంటే అది చాలామందికి కూడా డౌట్ వస్తుంది, ఉమెన్ ఏంటి టెర్రరిస్ట్ ఏంటి అనుకోదు. కానీ ఈ టైపు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జైషే మొహమ్మద్ వాళ్ళు భారతదేశంలో ఈ తరహా ఉగ్రవాదులను తయారు చేశారు. వాళ్ళ మైండ్ సెట్ని అంతటిని కూడా ఆ విధంగా టర్న్ చేసేశారు. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా మన బ్రతుకు అంతా కూడా ఒకటే సిద్ధాంతంతో చావైనా సరే ఎదురొచ్చినా సరే భయపడకూడదు అంటూ కూడా వాళ్ళ మైండ్ సెట్ని ట్రైన్ చేసేసి ఇంకా వాళ్ళు ఏ క్షణమైనా సరే ఆదేశాలు వస్తే ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా కూడా ఆ ట్రైన్ అంతా కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. అలా ట్రైన్ అయినటువంటి చాలామంది అనేక మంది యువకులు కావచ్చు. ఆ యువకులలో ప్రధానంగా యువతులు ఎవరైతే ఉన్నారో ఆ యువతులే ఇప్పుడు ఈ టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సంబంధించి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడమే కాకుండా తమంతటా తామే చనిపోయేలాగా చనిపోవడం అంటే జస్ట్ సింగిల్గా చనిపోవడం కాదు, ఒక భారీ బాంబ్ బ్లాస్ట్తో చనిపోయేలాగా ప్లాన్లు చేశారు. అలాంటి ప్లాన్లే ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. రైట్ మధు, థ్యాంక్ యూ.